నమస్తే. అయోధ్య రామమందిర నిర్వహణ చూస్తున్న శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ గత 5 ఏళ్లలో అక్షరాల 400 కోట్ల రూపాయల పన్నులు చెల్లించింది ప్రభుత్వానికి. ఆధ్యాత్మిక పర్యాటకం అనూహ్యంగా పెరగడం వల్లే ఇంత భారీ మొత్తాన్ని పన్నుల రూపంలో చెల్లించినట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్రాయ్ గారు తెలిపారు. ఇక 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 5వ తేదీ మధ్య కాలానికి ఈ మొత్తం పన్నుల్ని చెల్లించినట్టు ఆయన తెలిపారు. అందులో వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ కింద 270 కోట్లు, మిగిలిన 130 కోట్లు ఇతర పన్నుల రూపంలో చెల్లించినట్లు ఆయన వివరించారు. ఇక అయోధ్య ఇప్పుడు అంటే రామ మందిర నిర్మాణం తర్వాత పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభతో వెలుగొందుతోంది. భక్తులు పర్యాటకుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అంటే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అది నిలుస్తోంది. దీంతో స్థానికులకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతున్నాయని ఆయన తెలిపారు. ఇక మొన్న మహాకుంభమేళా ఒక ఆధ్యాత్మిక మేళా జరిగింది అక్కడ. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా సందర్భంగా కూడా ఏకంగా 1,24,00,00,000 మంది భక్తులు అయోధ్య వచ్చారు, రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఇక గతేడాది అయోధ్యకు మొత్తం 16 కోట్ల మంది సందర్శకులు వస్తే వాళ్ళలో 5 కోట్ల మంది రామ మందిరాన్ని సందర్శించుకున్నారు, బాలరాముడి దర్శనం చేసుకున్నారు. ఇక ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలు ఈ రికార్డులను కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ అధికారులు నిరంతరం తనిఖీ చేస్తున్నారని చంపత్రాయ్ గారు తెలిపారు. ఇక అయోధ్యలో ఆధ్యాత్మిక పర్యాటకం ఎంత వృద్ధి చెందడానికి అంటే పూర్తిగా ఆలయ ట్రస్ట్ పారదర్శక ఆర్థిక నిర్వహణకు కూడా ఈ పన్నుల చెల్లింపు నిదర్శనం అని మనం చెప్పొచ్చు. ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.